వద్దు అని గమనించిన పిమ్మట అన్ని విషయాలు కూడా తెలుసుకోగలుగుతాడు. నిజంగా మృత్యుదేవత కబళించడాన్ని సిద్ధంగా ఉంటుందండి. ప్రతి వ్యక్తి వెనకాల ఉంటుంది. ఏ సమయం దొరుకుతుందా అని అలా కాచు కూర్చుంటుంది. కానీ ఆ విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. ఎందువల్లంటే బయట ఉన్నటువంటి ప్రాపంచిక విషయాల్లో పడిపోయి అసలైన విషయాన్ని మనం మర్చిపోతున్నాం. నిజానికి అది గుర్తుంటే మనం ఇంకెంత సాధించాలి అనే విషయం మీద మనం ఆలోచించగలుగుతాం. అసలు కనీసం భగవంతుడు సాధన మీద కూడా మనం దృష్టి పెట్టలేకపోతున్నాం. పాంచభౌతిక శరీరాన్ని భగవంతుడు మనకిస్తే దాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం. మన వెనకాల కాచుకుని ఉంది. ఎప్పుడు అవకాశం ఉన్నాడా, వీడు ఎప్పుడు అవకాశం ఇస్తాడా, వీడిని తీసుకెళ్ళిపోదాం అన్నట్టుగా. కానీ మనం గుర్తు పెట్టుకోలేకపోతున్నాం అండి. మన ముందున్న వాటికి మనం ఆ భౌతికమైన విషయాల పట్ల వ్యామోహంలో మన వెనక ఉన్న మనని పరిశీలిస్తున్నటువంటి మన మృత్యు దేవతను మనం గమనించుకోలేకపోతున్నాం. మనని తీసుకెళ్ళేటటువంటి వాడిని కూడా మృత్యుదేవత అని గౌరవంగా మనం పిలవగలుగుతున్నాము. కానీ భగవంతుని ఆరాధనలో మన జీవితాన్ని మనం నడపలేకపోతున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కేవలం భౌతికమైన విషయాల పట్ల వ్యామోహంతోనే కాలచక్రం అతి